డాన్ చింటూ గ్యాంగ్స్ హలో ఎలా ఉన్నారు? వీఆర్ సూపర్. మరి డాన్ చింటూ గారు ఏరి? డాన్ చింటూ గారు షూటింగ్ లో బిజీ ఉండి మమ్మల్ని పంపించింది ఇక్కడ సెటిల్మెంట్ చేయమని. సెటిల్మెంట్ అంతే, ఏమన్నా సెటిల్మెంట్ చేస్తారా? అన్ని మళ్ళా లవ్ లో నియ్యత్ ఉండాలి. నియ్యత్ ఉన్న వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాం. మళ్ళీ ఎవరు పడితే వాళ్ళకి లవ్ ట్రూ ఉండాలి. విలన్స్ లవ్ ట్రూ ఉంటేనే. ఓ ట్రూ లవ్ ఉంటే సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ కాదు, అన్ని చేస్తాం. వావ్ గ్రేట్. ఫైట్ కూడా చేస్తారు. చూసామండి ఎగ్జాక్ట్లీ దివానా మూవీలో కూడా చూసాం. ఎంత హీరోకి ఎంత పక్క నుండి తనకి మోటివేట్ చేస్తూ ఒక మంచి గోల్ ని రీచ్ అయ్యేలా చేశారు. గ్రేట్ అసలు. ఓకే, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నా పేరు మీసం సురేష్. నేను పుష్ప 2, దండోరా, సరస్వతి అండ్ ఇప్పుడు దీవానా, దాని ముందు కూడా ఒక 50 మూవీస్ వరకు చేశాను. సో అదేంటో చాలా మంది అంటున్నారు మేము చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయని. ఆ సక్సెస్ అంటే పెద్ద సినిమాల్లో పుష్పాలో చిన్న చిన్న క్యారెక్టర్ చేసి సక్సెస్ కొట్టి హిట్ కొట్టడం అదొక చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. తర్వాత ఇప్పుడు చిన్న సినిమా దివానా సినిమాకి వస్తే చిన్న సినిమాలో మా క్యారెక్టర్స్ అందరి మంచి స్పేస్ ఇచ్చి మాకు కూడా ఒక మంచి డైలాగ్స్ ఇవ్వడము, సాంగ్స్ ఇవ్వడం, దాని తర్వాత ఫైట్ ఇవ్వడం చాలా పెద్ద అంటే ఇప్పుడున్న జనరేషన్కి న్యూ కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్. I am man and I am take care of you. సో ఆ దివాన్లో మేమందరం ఉండడం మాకు చాలా హ్యాపీ. ఇంకా మాతో పాటు కూడా ఇంకా 2-3 ఉంటారు. వాళ్ళు కొంచెం షూట్లో బిజీగా ఉండి రాలేరు. మేమైతే 4 వచ్చాము. మా తెలుసు కదా ఇంకా బాలుబాయ్, మనుబాయ్, సందీప్ బాయ్. నా పేరు మీసం సురేష్. హలో హాయ్ గ్యాంగ్. ఓకే సార్, ఎలా వచ్చింది ఈ దివానా మూవీలో ఆపర్చునిటీ? ఎలా వచ్చింది? నాదైతే నేను ఆల్రెడీ చాలా సినిమాలు చేసి ఉన్నాను. వాళ్ళు ఆల్రెడీ ఇట్లా ఒక క్యారెక్టర్ కావాలని చెప్పేసి కో డైరెక్టర్ గారు అడిగితే నన్ను చూస్ చేసుకున్నారు. సో చేయడం జరిగింది. మీకు ఎలా వచ్చింది దివానా మూవీలో ఛాన్స్? దీవానా మూవీ అంటే ఇది మూవీ స్టార్ట్ అవ్వక ముందు డెమోలో ఉన్నప్పటి నుంచి నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, అయితే డెమో చేసేటప్పుడు కూడా నేను బాలు మేము మళ్ళీ ఉన్నాం కాబట్టి డైరెక్టర్కి అప్పటి నుంచి మేము తెలుసు కాబట్టి ఆ త్రూవే వచ్చింది. ఓకే, దిస్ ఈస్ మై ఫస్ట్ మూవీ. ఇది ఫస్ట్ మూవీ. ఓకే, నా పేరు మను మేడం. ఓకే, నేను పుష్ప 2లో కూడా జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను. దివి మేమందరం ఒక 9 మంది టీం ఉంటాం. మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా పంతులు క్యారెక్టర్ చేసినాం. బట్ అది చెప్పుకోదగ్గ సినిమా అయితే ఇప్పుడు దివానా. నాకు అవకాశం ఎట్లా వచ్చిందంటే ఇది అజీబ్. అది మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు వరంగల్, అర్జున్ అని. మనోడు ఆడిషన్కి వచ్చిండు, మనోడు నెంబర్ వచ్చినా నేను. ఇక నాకు ఫోన్ వస్తే బాల్కనీలో పోయి ఫోన్ మాట్లాడుతున్నాను నేను. ఇక నాది ఎట్లా అంటే హైదరాబాద్ స్టైల్ ఉంటుంది. ఏమైందిరా పోయి దమ్ చేస్తున్నావు, ఇంకా ఫోన్ చేస్తున్నావు కడి. ఈ పదం మన నవీన్ అన్న అని చెప్పి ఒక కో డైరెక్టర్ ఉంటాడు డైరెక్షన్ టీంలో. ఇప్పుడు ఎవరు మాట్లాడేది ఆ ఫోన్ అనేసరికి నేనన్నా అనేసరికి నాకు జర భయపడుకుంటానే అన్న నేను. అరే ఏంది తక్కువ మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడింది ఎవరు అంటే నేనన్నా. ఏడుంటో ఏం కథ అంటే నేను పుట్టి పెరిగిందంత హోల్సీ ఇది కథ అంటే డైరెక్టర్ సార్ దగ్గర తీసుకున్న తర్వాత అన్న మనం ఒక క్యారెక్టర్ అనుకుంటాం కదా, మనోడు జర అట్లే మాట్లాడుతున్నాం ఏమంటావు అని. కానీ డైరెక్టర్ సార్ కూడా కూల్గా కూర్చొని ఏడుంటావు తమ్మి ఏం కథ ఆ రోజు నేను కూడా ఉన్నా. నాకు తెలిసినంత వరకు మనోడు మాట్లాడుతుండే వీళ్ళ ఫ్రెండ్ లోపల పోయి డైలాగ్ చెప్పొచ్చిండు, సెట్ అయితలేదు. అప్పుడు మళ్ళా మనోని తీసుకొని లోపల కెమెరా కూడా పెట్టలే, ఆడిషన్ కూడా తీసుకోలే. సింపుల్ ఏం కథ అంటే సరే ఒక లైన్ చెప్పాడు. చెప్పిన తర్వాత యాస్టీ చెప్పిన. సరే మేనేజర్ కాల్ చేస్తాడు, నీకు డేట్ షీట్లు చెప్తాడు. నేను అనుకున్నా ఎక్కుతారు రాబోయే అందరు చెప్పినట్టు ఈయన చెప్తాడు. సరే వస్తే సంతోషం, లేకుంటే కూడా సంతోషం. అన్ని ప్రయత్నం చేసినట్టు ఇది అనుకోకుండా వచ్చింది అనుకున్నా పోయినా. ఓ రోజు అనుకోకుండా ఫోన్ కూడా వచ్చింది. ఫోన్ వచ్చింది, ఒకసారి ఆఫీస్ రండి, కాస్ట్యూమ్ కలర్స్ డేట్స్ అవి చెప్తామని పోయినా. మొత్తం సెట్ అయింది దేవుని దేవాల. మా డైరెక్టర్ సాబ్ దయవల్ల అయితే జబర్దస్త్ క్యారెక్టర్ అయితే పడ్డది. ఖుషి. అవును, మంచి క్యారెక్టర్లు అందరికి. అంటే ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంకొక మాట ఏమన్నా అంటే ఫస్ట్ డైలాగ్స్ అయితే ఉంటే ఉండవు తమ్మి, మీకైతే జర మంచిగా ఉంటుంది పోగా అని. ఆ డైలాగ్స్ లేకున్నా డైలాగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ లేవని చెప్పారు, డైలాగ్స్ ఇచ్చారు. మళ్ళీ ఒక 2 సాంగ్స్ ఫుల్ సాంగ్స్, ఒక సాంగ్ అయితే ఇలా లేదు మళ్ళీ రిలీజ్ చేస్తా అన్నారు. ఆ సాంగ్ కూడా హైలైట్. ఏదైతే ఉరుకు ఉరుకు సాంగ్ ఉందో, ఉరుకు బై ఉరుకు, అదైతే క్రేజీ సాంగ్. మా డైరెక్టర్ కి మాత్రం అందరికి కొద్దో గొప్ప కంపల్సరీ ఇవ్వాలి. ఆయన అందరికి ఫోకస్ చేయాలని ఉండే. సెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి డైలాగ్ ఉండే. అవును నిజమే. అయితే అది ఎడిటింగ్ లో పోంగ 2-3 మిగిలిన కానీ అందరికి ఇచ్చిండు ఆయన ఆపర్చునిటీ. అందరికి త్రూ అవుట్. ఆ సెల్ ఎంత మంది ఉన్నారో ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ ఉంటారు, అందరికి డైలాగ్ ఉండే. ఎడిటింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లా నవీన్ అన్న పూజారి అయితే, మా డైరెక్టర్ సాబ్ అయితే దేవుడు. పూజారి చెవులో పడ్డ డైరెక్టర్ దేవుని దర్శనం చేపించేసిండు. ఖాళీ చూసిండు తమ్మి ఏడుంటో ఏం కథ మాట్లాడు 2 మాటలు.
ఆడిషన్ గిడిషన్ యాక్టింగ్ ఏం లేదు. అరే అంటే మనం మీ వన్- స్లాంగ్ మీకు బాగా హెల్ప్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇక డైరెక్టర్ కి అర్థమైపోతుంది కదా, ఇక మెతుకు పట్టాలేదో అంటారు కదా, పిసుకకుండా చెప్పేసింది పనికొస్తారా వేయడానికి. చలో ఇక అట్లా సెట్ అయిపోయింది. అంటే ఈ తెలంగాణ స్లాంగ్ మీకు మంచిగా వర్కౌట్ అది అయింది. ఒకటి వర్కౌట్ అయింది మేడం. వావ్. అంటే వేరే వాళ్ళకి రావాల్సిన ఛాన్స్ యాక్చువల్లీ ఇది. అసలు అనుకోలే. ఇక మా దోస్తు అర్జున్ ఎంబడి వచ్చినా ఇక ఆడిషన్ అంటే సరే ఏది పోయినా కానీ మనోడు వరంగల్ ఉంటాడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఆఫీస్ లో పోతుంటాం అన్ని ఆఫీసులు. ఇక సరే అన్నెంబడి పోయిద్దాం అన్నట్టు పోయినా, ఇట్లా ఏదో అంటే చూడు ఒక దరిద్ర ఫోన్ కూడా కిస్మత్ పల్టాయిస్తుంది అన్నట్టు. మావాడు కూడా అవలేగాడు ఫోన్ చేసిండు, ఏం దమ్ చేస్తున్నారు ఆ ఫోన్ చేసుకుంటే ఆగురా వచ్చి ఆడతలే అన్న నేను. ఏందో మళ్ళానే మాట్లాడుతున్నట్టు తీసుకొని డైరెక్ట్ దేవుని దర్శనం చేపించేసి మా నవీన్ అన్నట్టు. ఎవరికో రావాల్సింది అయితే ఈయనకు రాకపోతుండే, ఈయనకే రావాల్సి ఉండే రాసి పెట్టుంది, ఈయనకే వచ్చింది అంత ఇంకేముంది. మీరేం మాట్లాడలేదు, మీకు ఎలా వచ్చిందో నా పేరు చెప్పండి. వాళ్ళు. ఓకే నాకు ఇంతకు ముందుకు స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ లో చేస్తుండే, ఓకే. అట్లా అని డెమో షూట్ ఇది చేసిండే. కేకేనా అని ఉంటాడు, అంటే అతను బాలు చేసిండు. ABCDEFG ఉంటది కదా, అట్లా లేదు. ఏ బాయ్ కెన్ డు ఓన్లీ బాలు ఏబిసిడి లేవు. ఓకే పెట్టుకున్నాయి. ఓకే అట్లా నాకు ఛాన్స్ వచ్చింది అంతే. ఓకే. నాకు అసలు కరెక్ట్ చెప్పాలంటే మా ఫ్రెండ్ కేకేనే, ఆయన దీంట్లో చాలా వరకు డైలాగ్స్ రాసిండు, ఓకే. స్పాట్ ఇంప్రవైజ్ అనే ఏమైనా ఉంటే ఆయననే అంటే చేస్తుండే. టీం మొత్తం ఉంది అయితే ఈ మూవీలో. ఈ మూవీ స్టార్ట్ కాకముందు ఇది ఫస్ట్ స్టోరీ ఉన్నప్పుడు వేరే క్యాస్ట్ ఉండే. ఇప్పుడు హీరో పక్కన ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిండు విక్రమ్ ఆ సినిమాలో నర్సింగ్, ఇప్పుడు అవును. ఆయన జాగాలో వినయన్ ఉండే. ఓకే. వీళ్ళు ముగ్గురు కూర్చొని ఉన్నారు, డైరెక్టర్ సాబ్ ఉండే. డెమోకి నాకు ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను ఆడ చాయ్ బిస్కెట్ ఆఫీస్లో వేసేదాన్ని. అప్పుడు ఆడిపోయినాం. అతను చనిపోయిండు కొంచెం, వినయ్ అనే అబ్బాయి. ఎస్ నేను కూడా చూసా. దాని వాళ్ళ తర్వాత ఫ్రెండే కదా, నర్సింగ్ గారి ఫ్రెండ్ కదా. వీళ్ళంతా ఫ్రెండ్స్ ఒక బ్యాచ్. నేను ఆ స్పీచ్ లో చూసా ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు వచ్చింది నాకు ఆపర్చునిటీ డెమో చేసేటప్పుడు. సో ఆ క్యారెక్టర్ కూడా వేరే ఉండే అప్పుడు. తర్వాత నాది కూడా అప్పుడు వేరే క్యారెక్టర్ ఉండే, దాని తర్వాత చేంజ్ చేసేసారు మళ్ళీ. మొత్తానికి మీకు తీసుకున్న రోల్ ఒకటి, వచ్చిన రోల్ ఒకటి, అన్ని చేంజ్ అవుతా ఉంటాయి. కాస్టింగ్ చాలా డిఫరెంట్ అయిపోతుంది. అయితే ఇంతకి మీరు కూడా అడగడం మర్చిపోతారు, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతారు. కేకే వల్ల అవకాశం ఉంది. కేకే ఎవరంటే సినిమాలో హీరో గ్యాంగ్ కి ఆపోజిట్ విలన్ ఉంటారు కదా, మెయిన్ లీడ్ ఆయన్నే టోనీ క్యారెక్టర్ నేమ్ టోనీ. ఆయన్నే కేకే. హీరోకి ఇక్కడ కొడతారు. రైట్, ఆయన్నే. చాలా బాధపడ్డా నేను. రైటింగ్ కానివ్వండి మొత్తం అన్నిట్లో. ఆయన కొట్టినందుకు మేము బాధపడ్డాం. అవును. కేకే అన్న క్యారెక్టర్ కూడా జబర్దస్త్ ఉంటుంది. అంటే అదే చెప్తున్నా, మూవీలో ప్రతి క్యారెక్టర్ కి ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంది. అందరికి గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అన్ని.